శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి. ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి సకల కార్యసిద్ధి, అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగాన్వేషణలో అంటే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారికి విజయం జరగడానికి, అంటే ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంది. కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా అన్నీ లాభసాటిగా నడుస్తూ ఉంటాయి. అధికంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో ఆరోగ్యం పాడు చేసుకోకండి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. మంచి వ్యక్తులతోటే పరిచయం ఏర్పడుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడి వారి సహాయ సహకారాల వల్ల మీకు ఎంతో మేలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించి పరిచయం చేసుకోండి. కోర్టు కేసుల యందు, అంటే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులు దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది నవంబర్ నెలలో మిథున రాశి వారికి. సంఘంలో పేరు ప్రతిష్టలు, అంటే మీరు ఏవో మంచి కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాలు చేయడానికి అడుగు ముందుకేస్తున్నారు. ఆ కార్యం సఫలీకృతమై 10 మందిలో మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది. అందరి చేత ఆత్మీయతాభావం నెలకొల్పడానికి ఆస్కారం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండి పనులు చేసుకుంటూ ఉండండి. ఇక మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి మానసిక ఆనందము, మనస్సు ఎప్పుడూ నిర్మలంగా సంతోషంగా ఉంటుంది. ఈ మనస్సుని ఎప్పుడు ఇలాగే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మంచి లాభసాటిగా వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. ప్రతి పని సులువుగా నెరవేరడం, ఏ పనైనా కానీ ఎక్కువగా కష్టపడకుండా చిన్నతన్న ఉపాయాల చేతనే ఆ కార్యక్రమం నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఆనందంగా ఉంటారు, సుఖంగా కాలం గడుపుతూ ఉంటారు మొదటి వారంలో. ఇక రెండవ వారంలోకి వచ్చేటప్పటికి ఇంటిలోకి ఏవో కొత్త వస్తువులు కొనుక్క రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లేదా స్థిర చరాస్తులు కానీ ఏవైనా కొనడానికి ఆస్కారం కూడా ఉంది రెండవ వారంలో మిథున రాశి వారికి. ధనధాన్యాలలో లాభాలు, ఇటు వ్యాపారంలో ధనం, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులకు కానీ ధనలాభం రావడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. పరోపకార్యాలలో పాల్గొంటారు, అంటే సంఘంలో ఎన్నో ఉత్సవాలు అవన్నీ కూడా చేస్తుంటారు, లేదా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తుంటారు. వాటిలో పాల్గొని వాటి వల్ల కూడా పేరు ప్రతిష్టలు పెంచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆనందంగా సంతోషంగా రెండవ వారంలో కూడా గడుపుతారు. ఇక మూడవ వారం వచ్చేటప్పటికి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవి తప్పవు. దానివల్ల బాధపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో మిథున రాశి వారికి. కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. వాతావరణం వల్ల కావచ్చు, మానసికమైన ఒక ఆందోళన వల్ల కావచ్చు, కొన్ని చిన్న చిన్న అనారోగ్యం అనేటువంటి ఏర్పడుతుంది. మనస్సు వ్యాకులత ఏర్పడుతుంది. మనస్సులో ఎప్పుడూ మానసికంగా ఏదో విధంగా బాధపడడం అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో మిథున రాశి వారికి. అందుగురించే మనస్సును ఎప్పుడూ శాంతిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. మనస్సు చెప్పినట్టుగా మనం విన్నట్టయితే చెడిపోతాం. ఇది నేను చెప్పిన మాట కాదు, పెద్దలు చెప్పినటువంటి ఒక మాట. మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదు. మనము చెప్పినట్టుగా మనస్సు వినేటట్టుగా కనుక సాధన చేసినట్టయితే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునేటువంటి ఒక నిర్భరత ఏర్పడుతుంది మనకు. కాబట్టి మనస్సుకు లోబడిపోకూడదు. మనస్సును మన చేతిలో ఉంచుకునేడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉన్నట్టయితే కష్టాలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొంత డబ్బు నష్టం కావడానికి ఆస్కారం ఉంది. నష్టం అంటే ఎక్కడైనా మోసపోవడము, పెట్టిన దాంట్లో లాభాలు రాకపోయి పైగా మనమే డబ్బు కట్టవలసి రావడము, ఇలాంటి వాటిలలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి.
ఆదాయం మంచిగానే ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో ఆదాయం మంచిగానే ఉంటుంది గానీ, అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడం అంటే ఇదే. ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు ఎప్పుడైతే వస్తాయో, మనం చేతి నుంచి డబ్బు పెట్టవలసి వస్తుంది. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంటుంది. అధికంగా ప్రతి పనికి కూడా అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆలోచించి మనశ్శాంతిగా ఓర్పుతో సహనంతో గనక అడుగు ముందుకేసినట్టయితే ఈ నెలలో మిథున రాశి వారు చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ చిన్నటువంటి ఒక ఆటంకాలు రావడానికి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ సూర్యనారాయణ యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి చేసే వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి అభివృద్ధి జరిగి మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.